Hi Dean. So most of the student ask about sir admissions last date ఎప్పుడు అడుగుతున్నారండి. అసలు అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటని అడుగుతున్నారు. సో సార్ మనకి అడ్మిషన్స్ లాస్ట్ డేట్ సార్ బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి ఉంటుంది. సో మనకి 3 టైప్స్ ఆఫ్ నేను చెప్పినాను కదా, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, ఫెడరల్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, స్టేట్ యూనివర్సిటీ, దాంట్లో కూడా పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్, తర్వాత స్టేట్ యూనివర్సిటీస్. సో మనకి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అనేది మనకి చాలా లిమిటెడ్గా ఉంటుంది. కాలేజీలు కూడా మీకు అవుట్ ఆఫ్ 100లో ఒక 4 or 5 ఉంటాయి. వాటిలో బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 3 లక్షలు 3.5 లక్షలు ఉంటుంది. సో ఈ యూనివర్సిటీస్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్ యూనివర్సిటీ, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఎక్స్ట్రాడనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బట్ సీట్లు తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైనా అయిపోతాయి, ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం రిజర్వ్ చేస్తారు కాబట్టి, ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి అప్లై చేస్తారు కాబట్టి అడ్మిషన్స్ త్వరగా అయిపోతాయి. అదే ఫెడరల్ యూనివర్సిటీస్ అనుకోండి ఇంకొంచెం లేట్ అవుతుంది, అది వితిన్ 10 days అయిపోయింది అనుకోండి, ఇది వితిన్ 15 days అవుతుంది. పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అనుకోండి వితిన్ 20 days. అలా మనకేంటంటే టైం డ్యూరేషన్ అనేది ఇంత ఈ టైంలో ఇవ్వాలి అని ఉండదండి. అక్కడ అడ్మిషన్స్ అయిపోయాయి అనుకోండి, మహా అయితే టాప్ అండ్ యూనివర్సిటీలో ఒక 50 to 60, 50 or 60, 70 బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి ఆ రేంజ్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి, ఎందుకంటే మీ అమౌంట్ అనేది రిఫండబుల్ అమౌంట్ సార్. అది ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎగ్జామ్స్, రిజల్ట్స్, కౌన్సిలింగ్ వచ్చేదాకా కూడా అమౌంట్ అలానే ఉంటుంది. మీకు కావాలంటే రిఫండ్ చేసుకోవచ్చు, సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు దాని గురించి అయితే ఆలోచించాల్సిన, అమౌంట్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం 100% రిఫండబుల్, 1 or 2 daysలో వచ్చేస్తుంది. సో మీరు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజర్వ్ చేసుకున్నారనుకోండి, అది ఏంటంటే ఈజీగా ఉంటుంది, మనకి ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది, మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు అదే స్టేట్ తర్వాత ఇప్పుడు మన రిజల్ట్స్ వచ్చింది, కౌన్సిలింగ్ అయింది, తర్వాత మీరు ఎన్ని అడ్మిషన్స్ ఉండవు. లేనప్పుడు ఏంటంటే మన వేరే యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీస్ లేకపోతే నార్మల్ యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి వస్తుంది. దాంట్లో బడ్జెట్ ఎంత ఉంటుంది. స్టేట్ యూనివర్సిటీస్ అంటే బైలింగ్వల్ యూనివర్సిటీస్, మీకు ఆ యూనివర్సిటీలో బైలింగ్వల్ దట్టు ఏంటంటే రీసెంట్గా ఇంగ్లీష్ మీడియంగా కన్వర్షన్ చేస్తుంటారు. సో ఇప్పుడు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, టాప్ అండ్ యూనివర్సిటీతో పోల్చుకుంటే చాలా చాలా లో లెవెల్ ఆఫ్ గ్రేడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అవ్వచ్చు, లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటాయి. సో బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, అడ్మిషన్స్ ఉంటాయి. బట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీకి ఈజీ టు క్రాక్, నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు, తర్వాత యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ అది సీట్లు తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. మీ అమౌంట్ ఉంది 100% రిఫండబుల్ అండి, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు ఏ టైంలో కావాలన్నా. సో అడ్మిషన్ ప్రొసీజర్, మీకు అడ్మిషన్కి ఏంటంటే కొంతమంది పాస్పోర్ట్స్ ఉంటే పాస్పోర్ట్ లేకపోతే పాస్పోర్ట్ అప్లై చేయండి. పాస్పోర్ట్ లేకపోతే ఆధార్ కార్డుతో అయినా సరే అడ్మిషన్ అనేది లాక్ అవుతుంది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా. మీకు అడ్మిషన్ ప్రొసీజర్ జస్ట్ మనకి ఇంటర్లో 50% పీసీటీ వస్తే సరిపోతుంది. మీకు ఆధార్ కార్డు కానీ లేదంటే పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్. ఓకేనా. సో ఇది ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే మాత్రం లిమిటెడ్ ఉండదండి, మంచి యూనివర్సిటీ త్వరగా అయిపోతుంది, ఎప్పుడైనా అయిపోవచ్చు. మన అడ్మిషన్ అప్లై చేసినప్పుడు సీట్స్ ఉంటే సీట్ అలాట్ చేస్తారు, లేకపోతే అంటే క్లోజ్ అయిపోతుంది. సో కాబట్టి అవి మంచి యూనివర్సిటీస్ అనేది తక్కువ రేట్, మీకు అప్పుడు దాకా అనేవి ఉండవు. 100% తక్కువ బడ్జెట్, తక్కువ యూనివర్సిటీస్, తక్కువ అడ్మిషన్స్ కూడా. రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.